అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంటే మనకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా! అలాగే నేను కూడా ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్‌లో కానీ ఈరోజు మిల్లెట్స్ తోటి టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే గోంగూర తీసుకొచ్చాను. లాస్ట్ టైమ్ వీడియోలో చూసుంటారు. గోంగూర స్కేటింగ్ దగ్గరికెళ్ళినప్పుడు గోంగూర కోసుకున్నాను గదా! అది శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. దాంతో టేస్టీగా ఉండే కర్రీ. పులావ్ విత్ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ముందుగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూను సోంపు వేసుకుంటున్నాను. సోంపు వేసుకుంటే మనకి పులావు ఏమైనా రైస్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సోంపు బాగా మనకి ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో మనకి హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, అవి ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అన్నీ లేవు. ఉన్న వాటి వరకు చెక్క, లవంగం, స్టోన్ ఫ్లవరు, బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేశాను. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్న, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు. ఈ ఉల్లిపాయలు మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాంటి రెసిపీస్ మనం ఏమన్నా రైస్ రెసిపీస్ కానీ బిర్యానీ, పులావ్ ఇలా చేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయల కలర్ చేంజ్ అయితే స్మెల్, టేస్ట్ ఇవన్నీ చాలా బాగుంటుంది. రైస్ తినేటప్పుడు ఫ్రై అవ్వటం వల్ల ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేనైతే ఎక్కువగా ఇలా రోట్లో దంచుకొని వేసుకుంటూ ఉంటాను. అందుకే మీకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత స్మూత్ పేస్ట్ లాగా అయితే లేదు. అలాగే 2 పెద్ద టమాటాలని చాపర్లో కానీ లేకపోతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు గోంగూరలోకి, పులావ్లోకి రెండిట్లోకి కావాలని చాపర్లో చాప్ చేసుకున్నాను. టమాటా వేసుకొని కొంచెం పసుపు, అలాగే కారం ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కదా! ఒక 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా అంతా మనకి చక్కగా చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చి ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్కి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే కొంచెం ఉప్పు, కారం ఇట్లా ఇదంతా మనకి కొంచెం ఎగ్స్ లోపలికి కూడా వెళ్ళి ఎగ్స్ తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనం ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం రైస్తోనే కాదు మిల్లెట్స్తో కూడా చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మీరు నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు. షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే లాంగ్ వీడియోస్లో కానీ మిల్లెట్స్తో చాలా రకాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మిల్లెట్స్ తింటున్న వాళ్ళు. అంటే రెగ్యులర్గా మిల్లెట్స్ కర్రీస్తో కాకుండా ఇలా లంచ్ బాక్సుల్లో కూడా తీసుకెళ్ళాలి అనుకుంటే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందులో టేస్ట్కి తగినట్ల ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి టమాటా అంతా బాగా కుక్ అయ్యింది. చూడండి ఆయిల్ అంతా బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంది కదా! ఇప్పుడు ఇందులో నేను కుక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకుంటున్నాను. మిల్లెట్స్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీరని పైన అట్లా చల్లేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సరే, ఈ లోపు అయితే ఇక్కడ గోంగూర కోసం అని చెప్పేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇలా పులావ్ రెసిపీస్లోకి గోంగూరతో ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కన్నా కూడా ఇలా ప్లెయిన్ పులావ్ కానీ ప్లెయిన్ బిర్యానీ అలా చేసుకున్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవి ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి. ఒక 2 టమాటాలు నేను ముందుగానే చాపర్లో చాప్ చేసుకున్నాను అన్నాను కదా, రెండిట్లోకి ఉంటుందని చాప్ చేశాను. టమాటా వేసుకొని ఇందులో కొంచెం పసుపు, కారం అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు వేస్తున్నాను కదా, ఇంకా ముందే యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు మనకు కొంచెం కరగటానికి టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకుంటే టమాటాలో వాటర్ అది ఉంటుంది కదా, చక్కగా కరుగుతుంది. ఒకసారి బాగా కలుపుకొని
ఈ టమాటా అయితే మనకి ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మూత పెట్టుకుందాం. ఈలోపు రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే చక్కగా మనకి టేస్ట్ ఇంకా మంచిగా ఉండాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇలా దంచుకోవటం కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోండి, స్టోర్ చేసిన దానికన్నా కూడా. ఇందులో నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ తురిమిన కొబ్బరే, కొంచెం పెద్దగా ఉంది. సరే కొంచెం ఇంకొంచెం దంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఈ మూడింటిని మెత్తగా దంచుకుంటున్నాను. ఈ ఫ్లేవరే మనకి ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఇంకా వేరే మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పులావు అలాంటి వాటిల్లో కొంచెం ఎలా అయినా మసాలాలు యాడ్ చేస్తాం కదా. మెత్తగా దంచుకొని చూడండి, ఆల్మోస్ట్ టమాటా కూడా ఉడికొస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఇది వేసుకొని కలుపుకొని ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటరీగా ఉంది కదా, బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా అవుట్ సైడ్కి కొంచెం బయటికి స్ప్రెడ్ అయ్యేటట్లా వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అదంతా వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూర అయితే బాగుంది, అదే చెప్పాను కదా కొంచెం ముదురుగా ఉండి అట్లా అంత పులుపు లేదు టేస్ట్ కానీ. ఇది లేతాకు అనమాట, చాలా బాగుంది, పుల్ల పుల్లగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే ఇంకా గోంగూర కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా రైస్ కూడా ఇది మిల్లెట్స్ కూడా రెడీ. ఏం లేదు, జస్ట్ ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ మిల్లెట్స్కి పట్టి టేస్ట్ బాగుంటుంది అంతే. ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎగ్స్ తోటి వెజిటేబుల్స్ తోటి దేంట్లో అయినా మనం ఇలా మిల్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, మీరు ఈ కర్రీని కుక్కర్లో అయినా తాలింపు పెట్టేసుకోవచ్చు ఒకేసారి, అలా కూడా బాగుంటుంది. ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా ఉడికించుకునేటప్పుడు ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మనం పప్పు గుత్తితో కొంచెం మెదుపుకొని అలా మెత్తగా చేసుకొని అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా లేదా మిల్లెట్స్ దేంట్లోకైనా. ఈ గోంగూర కూడా పుల్ల పుల్లగా అసలు చాలా బాగుంది. రైస్లో కలుపుకొని తింటుంటే, లేకపోతే ప్లెయిన్ రైస్లోకైనా మనం చపాతీ అలా అయినా తినచ్చు. అసలు చాలా టేస్టీగా ఉంది. చక్కగా మనం పిల్లలకైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే లంచ్ బాక్స్లోకి ఇలా ఇచ్చేయచ్చు. ఏముంది, మనం లైట్ మసాలాలు వేసుకోవచ్చు, మరి ఎక్కువైతే వద్దు. ఇంకా సమ్మర్లో అయితే మనకి ఇంకా కడుపులో మంట అలా వస్తూ ఉంటుంది. ఎక్కువ కాదు, మీరు చూసారు కదా, నేను జస్ట్ హోల్ గరం మసాలాలు వేసి కారం వేసాను అంతే. ఇంకా గరం మసాలా పౌడరు అవన్నీ ఏం యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేటట్లుగా ఉంటే బాగుంటుంది కదా, మనకు మార్నింగ్ హడావిడి లేకుండా అట్లా. ఇక్కడైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి మా వారి కోసం ఇంకా రాజ్మా అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ అది పెట్టేసి తనకి ఈరోజు ఫ్రూట్ పెట్టేసి ఇంకా బస్ దగ్గర డ్రాప్ చేసేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా మనకి వంట అయిన తర్వాత అయితే బోల్డ్ అంత ఇక్కడంతా ఉంటుంది కదా క్లీనింగ్. సరే అంతా ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా రెగ్యులర్గా అయితే ఇలాగే ఉంటుంది. కొంచెం నేను క్లీనింగ్ అది ఎప్పటికప్పుడు చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటా. ఎందుకంటే తర్వాత మళ్ళీ అక్కడ మొత్తం మనకి పడున్నా మళ్ళీ వేరే పని చేసుకోవాలన్నా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. మొత్తం ఒకే పని ఒకేసారి చేసుకుందాంలే అనుకునే దానికన్నా కూడా మనం చేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే చక్కగా ఎప్పుడప్పుడు చేసేసుకొని ఉంటే కొంచెం మనకి ఫ్రీ టైం ఉంటుంది కదా. లేదంటే అన్నీ అక్కడే ఉంటే మనం ఇప్పుడు గిన్నెలు అలాంటివన్నీ సింక్లో ఉన్నాయి అనుకోండి, అంత ప్రశాంతంగా అయితే కూర్చోలేం కదా. శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వెళ్తేనే ప్రశాంతంగా కాసేపు 10 నిమిషాలు కూర్చున్నా, కొంతసేపు టీవీ చూసినా అట్లా బాగుంటుంది. లేదంటే ఇంకా మనం అయ్యో అక్కడ పని ఉంది ఇంకా చెయ్యాలి చెయ్యాలి అన్నట్టు ఇంకా అదే థాట్స్లో ఉంటూ ఉంటాం కదా. ఈజీగా ఫాస్ట్గా ఉండేటట్లుగా ఉండాలి కుకింగ్ అయినా ఏదైనా, కొంచెం ఎక్కువ టైం కాకుండా.
ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర నిలబడ్డా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే మనకి బ్యాక్ పెయిన్స్ కానీ లెగ్స్, చాలామందికి కాలు నొప్పులు అవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. చక్కగా మనం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్లుగా ఉండాలి. చకచకా చేసేసుకొని కొంచెం సేపు లేడీస్కి మనకి కంపల్సరీ ఏ ఒకటి వర్క్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా. ఎంత మనం వద్దు అనుకున్నా కూడా ఏదో ఒక పని, ఆ పని ఈ పని ఇంట్లో ఉంటూనే ఉంటాయి బోల్డ్ అంతా. అలాగే రెస్ట్ కూడా అలాగే తీసుకోవాలి. మనకి వీలైనంత వరకు ఫాస్ట్గా చేసుకోవటం, కొంతసేపు రిలాక్స్ అవ్వటం, ఇవన్నీ ఉంటే బాగుంటుంది. నేనైతే ఇంకా అక్కడ స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే ఇంకా బట్టలు అవి వేసేస్తున్నాను. కొంచెం లిక్విడ్ అది వేసి నేను సర్ఫే వాడతానన్నమాట ఎక్కువగా. ఎప్పుడన్నా ఇంకా వింటర్స్లో కానీ అట్లా కొంచెం, లేదా బట్టలు కొంచెం మా అమ్మాయి స్కేటింగ్కి అది వెళ్తూ ఉంటుంది కాబట్టి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటాయి. ఆ క్లాత్స్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటే ఎప్పుడన్నా ఇట్లా ఈ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఇవి యాడ్ చేస్తూ ఉంటా. జస్ట్ కొంచెం నాకు స్మెల్స్ అంత పడవన్నమాట. స్మెల్స్ ఆ లిక్విడ్స్ కూడా అంత నేను యూస్ చేసుకోను. మా వాళ్ళకి కొంచెం వాళ్ళ బట్టలు కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ ఉండి అలా ఉంటే కంపల్సరీగా వాడతాను. ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్లోకి బోల్డ్ ఎన్ని అయితే వస్తున్నాయి కదా, చాలామంది పౌడర్ యూస్ చేయరు. నేను ఫస్ట్ నుండి పౌడరే వాడుతూ ఉంటాను. ఓకే. అంటే చాలామంది ఎందుకో మరి లిక్విడ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. మీలో ఎంతమంది పౌడర్ యూస్ చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడైతే నేను ఈవినింగ్ డిన్నర్లో కర్రీ కోసం అని చెప్పేసి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ రాజ్మా కుక్ చేశాను కదా, ఇంకా చూడండి గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో. కొబ్బరి పాలు ప్రిపేర్ చేసి మార్నింగ్ కొంచెమే ఉన్నాయిలే అని చెప్పి కడగలేదు. సరే అని చెప్పి ఇప్పుడు కడుగుతాను అనమాట ఈ పని అంతా అయిన తర్వాత. మార్నింగు మా వారికి పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి నేనైతే తినలేదన్నమాట. తను రాజ్మా ఇవి అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు. సరే కర్రీ అయితే తినేసిద్ది. సరేనని చెప్పేసి ఈరోజు చపాతీలోకని కొబ్బరి పాలతో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా చేశాను. మసాలాలు అట్లా ఏం యాడ్ చేయలేదు. తాలింపు పెట్టేసుకొని టమాటా ఉల్లిపాయలు వేసుకొని కుక్ చేసి పెట్టుకుని రాజ్మా, బంగాళదుంప, ఒక బంగాళదుంపని మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకొని కొబ్బరి పాలు పోసుకొని ఉప్పు కారాలు వేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. కావాలంటే షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇంకా కర్రీ అది ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి అక్కడ అంతా స్టవ్ దగ్గర అది క్లీన్ చేసుకొని హౌస్ అయితే ఇంకా మొత్తం ఒకసారి ఊడ్చేస్తున్నాను. చాలా డస్ట్గా కాళ్ళకు ఖర్చుకుంటూ ఉందన్నమాట స్టవ్ దగ్గర అంతా అట్లా. సరే ఒకసారి మొత్తం క్లీన్ చేద్దాంలే. ఇంక సాయంత్రం కదా, ఈ మధ్య వాకింగ్కి అయితే వెళ్ళట్లా. బయట బాగా వేడిగా అయితే ఉంటుందన్నమాట. అంతకుముందు బయటకే వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళట్లేదు. సరే వర్కౌట్ అయితే కొంచెం ఆగుతుంది, డైలీ వర్కౌట్ ఉండట్లేదు. ఇంకా సరే అలా కాదని చెప్పేసి చేసుకుందామని ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకున్నా. అంటే ఒక 1 అవర్ వరకు ఇలా థ్రెడ్మిల్ చేసేసుకుంటాను. ఇంకా తర్వాత ఆల్రెడీ హౌస్ క్లీన్ చేశాను కదా, ఇంకా వర్కౌట్ అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ ఇంకా టైం ఉంది అని అనుకుంటే మళ్ళీ దీపారాధన అది చేసుకుంటాను. ఇప్పుడైతే టైం ఉంది కొంచెం. ఎలాగో హౌస్ కూడా క్లీన్ చేశాను కదా, ఇంకా కొంతసేపు థ్రెడ్మిల్ అది చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.